Hi everyone, welcome to our channel. Today's video is Junior Intermediate. Junior Intermediate Maths 1A and 1B Blueprint and Gunshot questions at a time 25 days preparation plan కూడా ఇస్తాను ఈ వీడియోలో మ్యాథ్స్ 1Aవి ఇది బ్లూ ప్రింట్ ఉంటుంది, ప్రిపరేషన్ ప్లాన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ అయితే వీడియో మొత్తం కొద్దిగా లెంతీగా వస్తుంది. 1A 1B రెండు కలిపి ఒకటే వీడియోలో చేస్తాను, కొద్దిగా లెంతీ వస్తుంది. ఎండ్ వరకు చూడండి, మీకు చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది. అంటే మనకి ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్కు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు కొన్ని ప్రీ ఫైనల్ జరిగి ఉంటాయి మీ కాలేజెస్లో, కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు, కొన్ని టాపిక్స్ అసలు చదివి ఉండరు. ఓకేనా, ఇప్పటికీ కొంతమందికి ఏంటంటే నేను 460+ తెచ్చుకోగలుగుతాను, 450 తెచ్చుకోనండి. కొందరికి 4 క్రాస్ అవుతాయా, కొందరికి పాస్ అవుతామా లేదా, లేకపోతే కొందరు 300 350 వస్తాయా లేదా, చాలా టాపిక్స్ పెండింగ్లో ఉన్నాయనే భయం ఉంటుంది. ఆ భయం అంతా ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ భయం అంతా టోటల్గా పోతుంది. ఈజీగా స్కోర్ చేయగలుగుతాం నమ్మకం మాత్రం కన్ఫామ్ వస్తుంది, 100% చూడు. సో వీడియో మొత్తం వరకు చూడండి. ఇందులోనే ఏముంటుంది వీడియోలో 1A ఏంటిది ప్రిపరేషన్ ప్లాన్, బ్లూ ప్రింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1B ప్రిపరేషన్ ప్లాన్, బ్లూ ప్రింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF కావాలంటే మన యాప్లో ఉంటుంది. యాప్ నేమ్ తెలుసు కానీ ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ పెట్టేస్తాను. ఎట్ ఏ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ కీస్ కూడా ఉంటాయి, అంటే విత్ సొల్యూషన్ కూడా ఉంటుంది. అవి కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ నుండి నవీన్ రెడ్డి 100. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. రైట్, అంటే ఇంకా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ 25 డేస్లో చదివితే 75 మార్క్స్ వస్తాయా సార్? 25 డేస్లో చదివితే 75 వస్తాయా, లేకపోతే ఈ 25 డేస్లో చదివితే నేను పాస్ అవుతాను, 25 డేస్లో చదివితే 50 మార్క్స్ వస్తాయి? ఈజీగా వస్తాయి, ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. బట్ ఆ కన్సిస్టెన్సీ, ఆ క్లారిటీ మీకుంటే సరిపోతుంది, మార్క్స్ తెచ్చుకోవడం కష్టమైతే కాదు. ఓకేనా, చూడండి ఇది బ్లూ ప్రింట్. అయితే కన్ఫామ్ ఈ వీడియో మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేస్తూ ఉండండి. అంటే ఒక క్లారిటీ వస్తుంది మీకు, అంటే మ్యాథ్స్ ఎలాంటి క్వశ్చన్ చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏవి సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటిది, ఇది మ్యాథ్స్ 1A బ్లూ ప్రింట్. ఓకేనా సార్, యాక్చువల్గా బ్లూ ప్రింట్ ఎందుకని కొందరికి డౌట్ ఉండొచ్చు. బ్లూ ప్రింట్ తెలియడం వల్ల మన ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, మన ప్రిపరేషన్ అనేది ఏమైంది, చదవడం ఈజీ అయిపోద్ది. కొన్ని టాపిక్స్ అంటే బుక్ మొత్తం చదవకుండా తక్కువ టాపిక్స్తోనే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు మనం. ఓకేనా, చాలా తక్కువ టాపిక్ చదివి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. లేదనుకోండి మొత్తం చదివితే ఏమవుతుంది, లెంతీ అవుతుంది, ఎక్కువ చదవాల్సి వస్తుంది కూడా. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేస్తాం, తక్కువ టాపిక్ చదివి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాం బ్లూ ప్రింట్. అయితే ఒకసారి మనకు బ్లూ ప్రింట్ చూస్తే మ్యాథ్స్ 1A ఏంటండి 75 మార్క్స్ పేపర్ ఉంటుంది. 75 మార్క్స్కు 27 మార్క్స్ వస్తే పాస్. అంటే నార్మల్గా చెప్తున్నా, మీకు 27 వస్తాయని కాదు, ఇలా వస్తే మాస్తే ఏంది సేఫ్ జోన్ అన్నట్టు, ఫెయిల్ కారని మినిమం మార్క్స్ అన్ని 27 మ్యాథ్స్ ఏలో. రైట్, మ్యాథ్స్ ఏలో మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా ఇంటర్మీడియట్లో 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్లో మీకు క్లారిటీగా చెప్తే ఒక 5 యూనిట్ చదివితే 60 మార్క్స్ వస్తాయి. అంటే ఒక 5 యూనిట్స్ మొత్తం వదిలేయచ్చు, అంటే హాఫ్ ఆఫ్ ది బుక్ను కూడా మనం చాయిస్ కింద లీవ్ చేసుకోవాలి, అంటే తక్కువ మార్క్స్. రైట్, ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్స్ నుంచి, ఫంక్షన్స్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్లో నో 2 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ 1 7 మార్క్స్ క్వశ్చన్. మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 7 మార్క్స్ క్వశ్చన్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఓన్లీ క్యారీస్ 1 4 మార్క్స్ క్వశ్చన్. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ 1 4 మార్క్స్ క్వశ్చన్. హైపర్బోలిక్ ఫంక్షన్ 1 2 మార్క్స్ క్వశ్చన్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే సరే, ఇది వెయిటేజ్. అంటే ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో అందులోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ నుంచి ఒక 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది, అంటే ఎగ్జామ్లో కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చనే ఇస్తాడు. ఓకేనా, ఓకే. అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంత ఐడియా ఉంది కదా. అయితే ఎలా ప్రిపేర్ కావాలి సార్, ఏవి ఫస్ట్ ప్రిపేర్ అయితే బెటర్ మార్క్స్ వస్తాయంటే ఈ బ్లూ ప్రింట్లో మ్యాథ్స్ ఏకు ఫస్ట్ ప్రిపేర్ కావాల్సిన టాపిక్ ఏంటిదండి, మ్యాట్రిసెస్. ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి మీరు, ప్రిపరేషన్లో మ్యాట్రిసెస్. అంటే 75 వచ్చే టార్గెట్ వాళ్ళకైనా, 40+ టార్గెట్ వాళ్ళకైనా, 65 టార్గెట్ వాళ్ళకైనా ఇదే. అయితే ఇక్కడ నేను టాపిక్స్ రాస్తా చూడండి.
75 టార్గెట్ అవునా, 75 టార్గెట్ ఉన్న వాళ్ళకు, అవునా, 75 టార్గెట్ ఉన్న వాళ్ళకు ఇది 75 టు మిడిల్లో 50+ టార్గెట్ ఉన్న వాళ్ళకు. అంటే ఏవేవి ఎక్కడి వరకు స్టాప్ చేయాలి, ఎక్కడి వరకు ప్రిపేర్ కావాలని, బిలో 50 టార్గెట్ ఉన్న వాళ్ళకి ఇవి. ఇలా నేను 3 కేటగిరీస్ చేస్తాను. ఈ 3 కేటగిరీస్ రాస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటి, మ్యాట్రిసెస్. ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి మీరు, మ్యాట్రిసెస్ ప్రిపేర్ కావాలి. ఎందుకు సార్ అంటే అది 75 టార్గెట్ ఉన్న వాళ్ళైనా, నెక్స్ట్ అంటే 60 70 కంటే, లేకపోతే ఇలా రాసుకోండి 70 బిలో 70 to 50 మధ్యలో టార్గెట్ ఉన్న వాళ్ళైనా, బిలో 50 మార్క్స్ టార్గెట్ ఉన్న వాళ్ళైనా కూడా ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి, మ్యాట్రిక్సే ప్రిపేర్ కావాలి. ఓకే, మ్యాట్రిసెస్ మాత్రమే ప్రిపేర్ కావాలి, వేరే ప్రిపేర్ కాకండి. ఫస్ట్ మనకు ఆర్డర్లో చెప్తున్నా. అయితే 25 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అన్నారు కదా సార్, అది 25 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇస్తా. ఏ డే ఏది ప్రిపేర్ కావాలి, ఎలా ఆర్డర్లో ప్రిపేర్, కాకపోతే కొద్ది క్లారిటీ కొరకు. కొందరికి ఏంటంటే స్టూడెంట్స్కు 25 డేస్ కొందరికి కుదురుతుంది, కొందరు కుదరకపోవచ్చు. కానీ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఆర్డర్లో ప్రిపేర్ కావడం వల్ల స్కోర్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇక్కడ కూడా సెకండ్ వన్ టాపిక్ ఏంటండి, మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇయర్ ఆల్సో సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ థర్డ్ వన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ కూడా అడిషన్ ఆఫ్ వెక్టార్స్. థర్డ్ వన్ ఈస్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏమైందండి, ఫంక్షన్స్. ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫంక్షన్స్, ఇక్కడికి వచ్చేసి అనేది ఫంక్షన్స్ వస్తే సార్ ఇక్కడ వరకు చెప్పారు. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. మ్యాట్రిసెస్ ఎంత మార్క్స్ వెయిటేజీ 22, మ్యాథమెటికల్ ఇండక్షన్ 7, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 8, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 13, ఫంక్షన్స్ 11, టోటల్ 61 మార్క్స్ వస్తాయి. చూడండి, అంటే మనకున్న 10 టాపిక్స్లో దీని ముగ్గురికి కూడా 75 టార్గెట్, 70 to 50 టార్గెట్, బిలో 50 టార్గెట్ ఉన్న వాళ్ళకి 70 అంటే 70 to 75 అనుకోండి. ఈ 2 టార్గెట్ ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ ఇవే. అయితే ఇవి ప్రిపేర్ కావడం వల్ల ఈజీగా 61 మార్క్స్ వస్తాయి. అయితే మ్యాట్రిక్స్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ మిగిలిన రాస్తాను, ఆర్డర్లో రాస్తాను. మ్యాట్రిక్స్కి వచ్చేవరకే, మ్యాట్రిక్స్లో బెనిఫిట్ ఏంటంటే అన్ని డౌట్ చదవాలి. మ్యాట్రిక్స్లో ఏ టాపిక్ చదవాలి సార్ అంటే, మ్యాట్రిక్స్లో డెఫినేషన్ చదవాలి, గాస్ జార్డియన్, గ్రామర్ రూల్ అన్నీ. అయితే మ్యాట్రిక్స్లో గాస్ జార్డియన్ మెథడ్ కొందరు చాలామంది టఫ్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లోనే గాస్ జార్డియన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 3 questions ఎట్ ఏ టైం సింగిల్ మెథడ్తో. అది మీకు కన్ఫామ్ ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా వస్తాయి కూడా, అదొకటి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అయితే చదివే వాళ్ళు టాపర్స్ అంటే 70 to 75 టార్గెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మొత్తం చదవాలి. బుక్లో టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్న, ఇక్కడ ఇన్ కేస్ మీ దగ్గర ఏది ప్రొవైడ్ చేసుకొని ఉంటే, మీకు ఇప్పటివరకు కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అందులో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. 50 to 70 వాళ్ళు ఏం చేయండి అంటే, ఇక్కడ నేను రాసిన ఏ క్వశ్చన్లో కూడా తగ్గియొద్దు మీరు మార్క్స్, తగ్గకుండా. మరి పాస్ బిలో 50 సార్ అంటే ఈ 2 మాత్రం పక్కా 100% మీరు ప్రిపేర్ కావాలి. జస్ట్ 50 బిలో వచ్చేవాళ్ళు 100%. దాని తర్వాత ఈ 2 కన్ఫామ్ వచ్చాయనుకుంటేనే థర్డ్ ఫోర్త్కి వెళ్ళాలి. ఇది వెక్టార్స్కు, ఓకేనా. ఇవి వస్తే ఓకే. ఇవి వచ్చాక ఇక్కడ ఫంక్షన్లో 7 మార్క్స్కు ఓన్లీ థీరమ్స్ ప్రిపేర్ కండి. 7 మార్క్స్కి ఏం ప్రిపేర్ కావాలి మీరు, ఓన్లీ థీరమ్సే, వేరే ప్రిపేర్ కావద్దు కూడా. ఓన్లీ థీరమ్స్కి ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది కదా, ఓన్లీ థీరమ్స్ ప్రిపేర్ కానీ 2 మార్క్స్ వదిలేండి. ఇక్కడ ప్రిపేర్ అయితే చాలు మీకు, అంటే 40-45 వరకు వస్తాయి. మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఇంతే. ఇక వీళ్ళకి ఎంత ప్రిపరేషన్, ఇది 50 బిలో వచ్చే వాళ్ళకి ఈ టాపిక్స్ చదవండి, కొత్త టాపిక్స్ ఏంటి. ఆల్రెడీ మీరు ఏమన్నా ట్రిగనామెట్రీ టాపిక్స్లో కొన్ని ప్రిపేర్ అయ్యంటే ప్రాబ్లం లేదు. అసలు ట్రిగనామెట్రీ మాకు రాదు సార్ అనుకున్న వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు దాన్ని టచ్ చేయకుండా వదిలేసేయండి కదా. ఓన్లీ 50 బిలో ఉన్న వాళ్ళు ఇవి మాత్రమే ప్రిపేర్ కండి, మంచి స్కోర్ వస్తుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటారు. ఈ 25 డేస్ కూడా 25 డేస్ వీటినే మనకి ఇప్పుడు ఎగ్జామ్ వరకు ఉన్న ఈ 25 డేస్ టైంలో వీటినే రిపీట్ చేస్తూ ఉండాలి. మ్యాట్రిసెస్ అయిపోయిందా, 2 డేస్కి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి. రైట్, మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఇండక్షన్. తర్వాత ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ ఇవి ప్రిపేర్ కావడం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే ఇవి అయిపోయాకో 6th వన్కి వచ్చేసి చాలామందికి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్
ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఎందుకు సార్ ఇదే ప్రిపేర్ కావాలంటున్నానంటే, ఇది వస్తే ఓకే, చాలామందికి ఇది ఈజీగా ఉందనుకోండి, ఇది ప్రిపేర్ కాండి. సార్ అది కొద్దిగా టఫ్ ఉందనుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రిపేర్ కాండి. ఆల్రెడీ కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్కు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక 7 మార్క్స్ ఒక 4 మార్క్స్ వస్తాయి, 2 ఎక్సైజులుగా అనేది ఎక్కువ స్టూడెంట్స్ అన్నీ ఇదే ప్రిపేర్ చేస్తారు. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. నిజానికి సార్లు ఏంటంటే ఒక 7 ఒక 4 వస్తుంది, ఈజీగా ఉంటుంది కదా అని ఇచ్చేస్తారు కొన్ని క్వశ్చన్లో 20, 25, 30 క్వశ్చన్స్. బట్ ఏమైందంటే చాలామంది స్టూడెంట్స్కు ఇందులో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. అదొకటి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ వస్తుంది. 7 మార్క్స్ ఏంటి, ఎక్సైజ్ లాస్ట్ ఎక్సైజ్ నుంచి హెచ్ ఎక్సైజ్ ఉంటుంది, జీ ఎక్సైజ్ ఉంటుంది, అందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇది ప్రిపేర్ కానీ ఎప్పుడైతే 75 వచ్చిన వాళ్ళు ఇది కంప్లీట్ కాగానే 7th 1కి వచ్చేవరకే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ప్రిపేర్ కావాలి. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ టాపిక్. ఎందుకు సార్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ వద్దా అంటే, ఈ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ బాగానే ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే దాన్ని కొద్దిగా లాస్ట్లో పెట్టేద్దాం. ఎందుకంటే మనకెన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాలి, ఎన్ని అవుట్ ఆఫ్ 7కు అంటే 2 చాయిస్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 5 అటెంప్ట్ చేయాలి, అవుట్ ఆఫ్ ఎన్ని 7కు. అంటే మనకు ఒక ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, కొద్దిగా టఫ్ ఉండే టాపిక్స్ని లాస్ట్లో పెట్టేసుకుంటే మనకు ఐపీ ఎగ్జామ్లో టార్గెట్ ఏంటి, మినిమం మార్క్స్ అన్నట్టు. అంటే మంచి స్కోర్ రావాలి కాబట్టి ఎవ్రీ టాపిక్ కొద్దిగా స్కోర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మన ప్రిపరేషన్ అవుతుంది ఒక టాపిక్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉండాలి. అది ఇక్కడ చేసుకుంటాం. నెక్స్ట్ 8th 1కి వచ్చేసరికి హైపర్బోలిక్ ఫంక్షన్స్. 9th 1కి వచ్చేసరికి ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ లాస్ట్లో పెట్టేసేయండి. ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ లాస్ట్లో పెట్టేయండి. సో 70 to 51 వాళ్ళు మీకు ఇక్కడికే 61 అయిపోతాయండి. ఇక చాలు మాకు ట్రిగోనోమెట్రీ రాదంటే ఆపేసేయండి. ఎవరికైతే ఈ 25 డేస్లో ఈ 60 వచ్చేసింది పర్ఫెక్ట్గా, ఇంకా టైం ఉంది, మీరు ప్రిపేర్ కావడానికి ఇంకా టైం ఉంది, సఫిషియంట్ టైం ఉంటే అప్పుడు ఇందులో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయండి. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతాయి, 16 ప్లస్ ఇవి ఒక 15 మార్క్స్ అవుతాయి. 16 ప్లస్ 15 అవుతాయి. అంటే మనకి ఎక్కువ అవుతున్నాయి కదా సార్ మార్క్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ 5 7 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి, అంటే ఒక 7 మార్క్స్ ఎక్స్ట్రా చదువుతున్నావు అని మీనింగ్. అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ట్రిగోనోమెట్రీ 2 4 8 వస్తాయి అన్నట్టు. అంటే 69 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక్కడ నువ్వు కవర్ చేస్తే. ఇది అయిపోగానే 7th 1 హైపర్బోలిక్ చదవండి, హైపర్బోలిక్ ఫంక్షన్ చదవాలి. హైపర్బోలిక్ ఫంక్షన్ చేస్తే ఇంకొక 2 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా మీరు 70 వరకు రీచ్ అవుతారు. అంటే మీరు ఏమైనా వదిలిపోయచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వదిలేసుకున్నా, ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ వదిలేసినా, ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ వదిలేసినా కూడా అంటే మీకు పెద్ద ఎఫెక్ట్ పడదు. ఓకేనా. ఇది అయిపోయాక మీరు హైపర్బోలిక్ అట్లా చదువుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది ఆర్డర్. ఓకే, ఇది ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు బెనిఫిట్. ఈ 75 మార్క్స్ వచ్చే వాళ్ళు మొత్తం చదువుకోండి. ఎక్కువ మనకు మ్యాథ్స్ ఎలా ఉంటుంది, 7 4 మార్క్స్ గన్ షాట్ ఉంటాయి, కానీ 2 మార్క్స్ కొద్దిగా గెట్ చేయడం కష్టం. ఓకేనా, రైట్. ఇది ఇలా అయితే 25 డేస్లో టైం టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్ అంటే, డైలీ ఎన్ని అవర్స్ చదవాలి సార్ అనేది ఇప్పుడు చెప్పేస్తా. మనకు 25 డేస్ టైం ఉంటుంది మీకు. ఓకేనా, ఇవి టాపిక్స్ మాత్రం కన్ఫామ్ చూడండి. పాస్ అయ్యే వాళ్ళు ఏం చేసుకోవాలి, ఓన్లీ ఆల్జీబ్రా పార్ట్ వరకు మాత్రమే టచ్ చేయండి. అది కూడా ఒక యూనిట్ వస్తే ఇంకో యూనిట్కి వెళ్ళాలి, అంతేగాని ఎవ్రీ టాపిక్ కొద్దిగా చదవకండి. మళ్ళీ ప్లస్ ఆల్జీబ్రా అందరూ కూడా మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఉన్న క్వశ్చన్లన్నీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అని. ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమైందంటే క్వశ్చన్ పేపర్ రాసి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పని ఉండదు. బిఫోరే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా మనం డిసైడ్ కావచ్చు. అదొక మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ షార్ట్కట్లు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి కొన్ని తక్కువ ప్రిపేర్ కావడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు అనేది నా ఉద్దేశం. రైట్, ఇక్కడ చూస్తే మనకున్నది 25 డేస్ కదండి. 25 డేస్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. అయితే ఏపీ వాళ్ళకి ఏమైతే ఫస్ట్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, బట్ ఏసీ వాళ్ళకి ఏమైంది 28 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేస్తానంటే 25 డేస్ వర్కింగ్ డేస్ లాగా ఇచ్చేస్తున్నాయి. ఇలా కొద్దిగా రివిజన్ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ అందరూ కూడా ఇక పాస్ అయ్యే వాళ్ళైనా ఫెయిల్ అయినా ఫస్ట్ ఏం ప్రిపేర్ కావాలి అయితే మ్యాట్రిక్స్. సార్ డైలీ అంటే మీరు 4 యూనిట్లకు ప్రిపేర్ కండి.
ఇది మనకేంటి డైలీ ఒక 12 అవర్స్ లాగా మీరు స్పెండ్ చేస్తే చదవడానికి ఈజీగా మంచి స్కోర్ వస్తుంది అబ్బా. అంటే మీ టార్గెట్ ఏదైతే రేంజ్ ఉంటుందో ఇండివిజువల్, కొందరికి మంచి టార్గెట్, కొందరికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, కొందరికి తక్కువ మార్క్స్ ఉంటాయి, కొందరికి పాస్ కావడమే టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కన్ఫామ్ రీచ్ అవుతారు. ఫస్ట్ ఏంటిది మ్యాట్రిసెస్. ఫస్ట్ ప్రిపరేషన్లో ఎవరైనా కూడా ఏం స్టార్ట్ చేయాలి? మ్యాట్రిసెస్కి ఎన్ని డేస్ పడుతుందండి? 3 డేస్ తీసుకోండి. సారీ, మ్యాట్రిసెస్కు 2 డేస్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చదివి ఉంటారు. అయితే ఇంకో అడ్వైస్ ఏంటంటే ఇందులో ఎవరైతే మార్నింగ్ సెషన్లో చదువుతారో, అంటే డే మొత్తం చదువుతారో, ఈవినింగ్ పడుకునే ముందు మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోండి. అది మీకు చాలా వరకు మెమరైజ్ అవుతుంది. అట్ ఎ టైం మర్చిపోయే ఛాన్స్ ఉండదు. ఓకే, మర్చిపోయే ఛాన్స్ ఉండదు. మ్యాట్రిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. ఎక్కువ లాంగర్స్, క్రామర్స్ రూల్, జార్డియన్ మెథడ్, ఇన్వర్షన్ రూల్, డెటర్మినెంట్ మెథడ్స్ వస్తాయి. అయితే ఇక్కడ చేసేది అందరు మిస్టేక్స్ అంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తారు, ప్లస్లు మైనస్. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఒక మెథడ్ చూజ్ చేసుకుంటే 2-3 క్వశ్చన్స్ అయినా రాయడానికి ట్రై చేయండి, అంటే రఫ్లో. నెక్స్ట్ థర్డ్ రోజు మ్యాథమెటికల్ ఇండక్షన్. అంటే మీరు ఎప్పుడు ఏ రోజు స్టార్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి. కొందరికి ఏంటంటే మ్యాట్రిసెస్ వన్ డేలోనే అయిపోద్ది. అప్పుడు ఏం చేయండి? మ్యాథమెటికల్ సెకండ్ డేకే వచ్చేస్తుంది. ఓకే, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏమి సెకండ్ డేకే వస్తుంది. ఇంకా దానికన్నా ముందు అయిపోయింది ఇంకా బెటర్. 2 యూనిట్లు ఒక రోజు అయిపోయినా కూడా అది బెనిఫిటే. అయితే డైలీ ఎన్ని అవర్స్ అంటే, డైలీ ఒక మ్యాట్రిసెస్కి ఒక 3 అవర్స్ అంటే 3 అవర్స్ స్పెండ్ చేశారనుకోండి, ఈ 2 యూనిట్లు అయిపోతాయి. దీనికి ఒక 3 అవర్స్, డైలీ 3 అవర్స్ స్పెండ్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ టోటల్గా కంప్లీట్ అయిపోతే 22 మార్క్స్ వచ్చినట్లే మీకు. మ్యాథమెటికల్ ఇండక్షన్ కొన్ని 3 అవర్స్ ఎనఫ్, ఎక్కువ కూడా దీనికి. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ ఏం చేయాలి? మీరు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ స్టార్ట్ చేయాలి. మీరు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఒక 2 డేస్ తీసుకుంటాయి. ఎందుకు సార్ 2 డేస్ అంటే, మీకు కొందరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్సైజ్ ఈజీగా వస్తుంది, సెకండ్ ఎక్సైజ్కి వచ్చే కొద్దిగా టిపికల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అడిషన్ ఆఫ్ వెక్టార్స్కు ఈజీగా ఫస్ట్ ఎక్సైజ్కి ఒక 2 అవర్స్, సెకండ్ ఎక్సైజ్కి ఒక 2 అవర్స్ తీసుకోండి. ఇది ఒకటే కాదు కదా, మిగిలిన సబ్జెక్టులు కూడా మనకు ఉంటాయి. ఆ డేలో మీరు స్పెండ్ చేయాల్సిన టైం అంత స్పెండ్ చేస్తే ఏంటంటే మీకు ఒక పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అని మీనింగ్. దాని మీద 2 ఎక్సైజెసే ఉంటాయి కాబట్టి దీని మీద ఒక 2 అవర్స్, దీని మీద ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినట్లయితే మీకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం వచ్చేస్తుంది. అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం వచ్చేస్తుంది మీకు. మన ఛానల్లో కూడా పాత వీడియోస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్కి. ఒకైతే 2 ప్లేలిస్టులు ఉంటాయి, ఒకటి ఓల్డ్ది ఉంటుంది, ఒకటి న్యూ ఉంటుంది. ఆ ఓల్డ్ వీడియో చూడండి, న్యూ వీడియో చూడండి. సో ప్రాబ్లం ఉండదు, అంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది, మీకు ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వరకు వచ్చేవరకు అంటే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. 6th డే రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 6th డే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇంకోటి ఏంది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అయితే సార్ అంటే మాకు మళ్ళీ చెప్పాను ఇంతకుముందుకే, మాకు ఆల్రెడీ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మేము ఎప్పుడో కాలేజీలోనే బాగా ప్రిపేర్ అయ్యాను సార్, 2 రోజులు వేస్ట్ అంటే. ఒకరోజు ప్రిపేర్గా అప్పుడు ఏమైందంటే నీ ప్రిపరేషన్ డేస్ అనేది తగ్గుతాయి, రివిజన్ డేట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, నేను 25 డేస్ చేశాను, మీకు కొందరికి ఏం చేస్తానంటే 1-2-3 డేస్లోనే మొత్తం 3 కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకా బెనిఫిట్ మీకు, ఇంకా ఎక్కువ మార్క్స్ 75 టార్గెట్ చేసుకోవచ్చు. అయితే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఇది ఒక 2 అవర్స్ పడుతుందండి. ఇది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఇది ఒక 2.5 అవర్స్ పడుతుంది. ఇది 2.5 అవర్స్. ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 3 ఎక్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సైజ్ ఏమిటి? డాట్ ప్రోడక్ట్ ఒక రోజు అవుతుంది, ఫస్ట్ రోజు అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంది? క్రాస్ ప్రోడక్ట్, ఇది ఒక రోజు అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది? స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అండ్ వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఉంటుంది. సో స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కాబట్టి ఉంది 6, 7, 8 3 డేస్లో అయిపోద్ది. అంటే మనకు వెక్టార్స్లో ఉండేదే 3 వెక్టార్స్. అంటే మీరు జస్ట్ 8 డేస్ ప్రిపరేషన్లో 8 డేస్ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 50 మార్క్స్ వస్తాయి. జస్ట్ 8 డేస్ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 50 మార్క్స్ వస్తాయి. జస్ట్ 8 డేస్ అంతే. 8 డేస్ ఎన్ని అవర్స్ కరెక్ట్ ప్రిపేర్ అయితే? 3 + 3 6, 9 + 6 15, 15 + 5 20 అవర్స్. అంటే కరెక్ట్ 20 అవర్స్ ప్రిపేర్ అయితే 50 మార్క్స్. కరెక్ట్ 20 అవర్స్ ప్రిపేర్ అయితే 50 మార్క్స్ వస్తే గ్యారంటీగా. అంటే 1 అవర్కు 2.5 మార్క్స్. ఓకే రైట్. ఇది 8 వరకు అయిపోయింది. 8 వరకు కంప్లీట్ కాగానే 9th రోజు ఏం చేస్తారంటే రివిజన్ చేసుకోండి. ఓకే, 9th రోజు అండ్ 10th రోజు, ఈ 2 రోజులు ఇప్పటి వరకు
1 to 8 వరకు ప్రిపేర్ అయిన 4 యూనిట్లను రివిజన్ చేయాలి. ఎట్ ఏ టైం డైలీ మనం మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ వరకు చదివింది నైట్ పడుకునే ముందు రివిజన్ చేయాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక 2-3 యూనిట్స్ అయిపోగానే నెక్స్ట్ ఒక 2 days స్పెండ్ చేసి ఇప్పటి వరకు చదివిన యూనిట్స్ అన్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయాలి. మనం రివిజన్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, మన దాంట్లో కూడా ఒక 10-15 మోడల్ పేపర్స్ పెట్టాను యాప్లో. ఓకేనా, యాప్లో మోడల్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఆ మోడల్ పేపర్స్ ఒకసారి చూసి 8 అయిపోయినాయా ఒకసారి చెక్ చేయాలి. అంటే నేను చదివిన క్వశ్చన్లు ఉన్నాయా లేదా, ఉంటే నేను చేయడం వస్తుందా లేదా, అప్పుడు చేసినప్పుడు మాత్రం మీకు ఇంకెక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, అది 9th and 10th ఏంటి రివిజన్. ఓకే, రివిజన్ పెట్టేసుకుని అవేంటి ఆ రోజు ఏం చేయాలి, 9th 10th రివిజన్ అంటే మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ నుంచి అడిషనల్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్స్, అంటే అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యా లేదా అని అలా చూసుకోవాలి. అప్పుడు మీకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ 11th ఫంక్షన్స్. 12th ఆల్సో ఫంక్షన్స్ అయితే దీనికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందని. ఎక్కువ ఎందుకు సార్ టైం అంటే, ఈ ఫంక్షన్లో మనకు 3 exercises ఉంటాయి. 3 exercises మొత్తం ఒకరోజు చేసేయచ్చు. అంటే 2 exercises అంటే ఇదొక 3 hours, ఇదొక 3 hours స్పెండ్ చేయండి ఆ రోజు. 3 hours స్పెండ్ చేసినట్లయితే ఫంక్షన్స్ నుండి ఎన్ని అవర్స్ పడుతుంది, 3 hours స్పెండ్ చేస్తే 3 exercises ఉంటాయి. మనకు ఒక 5 థీరమ్స్ చదవడానికే మీకు ఒక 2 hours పడుతుంది. మిగిలిన 4 hours అందులో క్వశ్చన్ చేయడానికి పడుతుంది. క్వశ్చన్ చాలా సింపుల్. ఫస్ట్ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ ఫాస్ట్గా అయిపోతాయి. కోడొమైన్ మాత్రం ఏంటి, కొంత టైం తీసుకుంటుంది కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకేనా, 13th చూస్తే 13th రోజు ఏమొచ్చేస్తుంది, 13th రోజు ఇక్కడ వరకు అయిపోయిందా. 13th ఏమంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, రైట్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్కు ఒక 3 days తీసుకోండి, అప్ టు 15 వరకు. ఎందుకు 3 days పడుతుంది సార్ అంటే, ఇందులో ఫస్ట్ రేషియోస్ ఈజీ, అది ఫాస్ట్గానే అయిపోతుంది. పీరియాడిక్ ఫంక్షన్స్ ఫాస్ట్గా, కాంపౌండ్ యాంగిల్ టు మల్టిపుల్ సబ్మిల్ టు ట్రాన్స్ఫర్మేషన్, వీటికి కొద్దిగా టైం పడుతుంది. ఇందులో లాంగ్ ఆన్సర్ ఉంటుంది. వీటికి కూడా డైలీ ఒక ఫస్ట్ రోజు మాత్రం ఒక 4 hours తీసుకోండి. తర్వాత 3 hours అయినా 15th వరకు. ఓకేనా, అయితే 16th రోజు మాత్రం మీరు రివిజన్ చేయాలి. 16th and 17th రివిజన్ టైం. ఓకేనా, 16th and 17th రివిజన్ తీసుకోండి. ఎందుకు సార్ రివిజన్ అంటే, ఇక్కడ వరకు ప్రిపేర్ అయిందండి ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ట్రాన్స్ఫర్ 2 యూనిట్ కదా సార్, అప్పుడే రివిజన్. ట్రిగనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. అయితే కొందరికి ఈ ట్రిగనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్లో 50+ అన్నా కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లేస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోండి. తీసుకుని మీకు కొద్దిగా స్కోర్ పెరుగుతుంది. కొద్దిగా ఈజీ కంపేరింగ్ టు ట్రిగనోమెట్రిక్ రేషియోస్, కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. అసలే ట్రిగనోమెట్రిక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు టచ్ చేయకండి అసలు దాన్ని, బట్ జోడికి వెళ్ళకండి, చదివినవే మళ్ళీ చదువుతూ ఉండండి. ఎందుకంటే మనకు 12 days వరకు చదివితే ఎన్ని వస్తాయి, మనకు 61 marks వస్తాయి. 12 days చదివితే 60 వస్తాయి. ఆ 12 days చదివితే 60 వచ్చాయి. ఇదే టైం టేబుల్ను మళ్ళీ రివర్స్ చేయండి. 25 days కదండి, ఈ 61 వరకు మార్క్స్ వచ్చాయి 12th వరకు. దాన్ని ఏం చేయండి, మళ్ళీ 13th నుంచి ఇదే టైం టేబుల్ను రివిజన్ చేయండి. మీకు 61 ఒక్క మార్క్ కూడా తగ్గడానికి ఆప్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ 17th ఫంక్షన్స్ అండ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ రివిజన్. నెక్స్ట్ 18th and 19th. 18th వన్కి రాగానే ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ తీసుకోండి. 18th రాగానే ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ. ఎందుకంటే కంపేరింగ్ టు రిమైనింగ్ టాపిక్స్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఈజీ. ఇన్వర్స్ ట్రిగనోమెట్రీకి ఒక 3 hours తీసుకుంటే సరిపోతుంది, పెద్దగా టఫ్ టాపిక్ కూడా కాదు. 3 to 4 hours అంటే డిపెండ్ ఆన్ ది మీ మీద డిపెండ్. నెక్స్ట్ తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఎందుకు సార్ అంటే, ఇక్కడ వరకు మనకు 75 అయిపోతుంది. ఎందుకు, మ్యాట్రిక్స్ ఒక 4 marks క్వశ్చన్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 4 marks క్వశ్చన్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ 4 marks క్వశ్చన్ అయిపోయిందా. రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ 4 marks. అంటే ఇక్కడ వరకు మీకు ఎన్ని అయిపోతున్నాయి, 75 marks అయిపోతున్నాయి. అంటే 2 యూనిట్లే పక్క పెట్టేయచ్చు. ఏంటివి, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ 2 మీరు మొత్తం పక్క పెట్టేసినా కూడా మీకు ఏమవుతుంది, 75 marks వస్తాయి. కాకపోతే చాయిస్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవుతారు మీరు, అదొకటి జరుగుద్ది. కాకపోతే ఏం కాదు సార్, మిస్ అయినా ఏం కాదు, మాకు 75 వరకు వస్తారు. ఇక్కడ వరకు అంటే 19th రోజు వరకే మీకు 75 marks వెయిటేజీ కవర్ అయిపోయింది. 19th వరకు ఏం కంప్లీట్ అయిపోయింది, 75 marks వెయిటేజ్ కంప్లీట్ అయిపోద్ది.
75 మార్క్స్ వెయిటేజ్ అయిపోయిందా. నెక్స్ట్ దీని తర్వాత మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఇక మాకు వద్దు సార్ ఎక్స్ట్రా ఉన్నలో ఆపేసేయండి, దీని తర్వాత రివిజన్ చేసుకోండి 5 days. అంటే డైలీ ఒక 2 units రివిజన్ చేయండి, మోడల్ పేపర్ చూడడం, ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్స్ అబ్జర్వ్ చేయడం చేయాలి. నెక్స్ట్ 2021 ఇది అయిపోగానే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎవరికైనా టైం ఉంటే. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏంటంటే ఒక 2 hours కంటే ఎక్కువ టైం పట్టదు, చాలా చిన్నవి, ఒక 10 questions ఏముంటాయి, 2 marks వెయిటేజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 2 days తీసుకుంటే డైలీ 3 hours తీసుకుంటాయి. డైలీ 3 hours అయితే మనం కొద్ది క్వశ్చన్లు ఎక్కువ, కొందరికి తక్కువ కూడా పడుతుందండి. నేను చెప్పిన టైం కంటే చాలామందికి తక్కువ పడుతుంది, చాలామంది కొద్దిగా ఎక్కువ పడుతుంది. దాన్ని కొద్దిగా మీరు మేనేజ్ చేసుకోండి. టైం అనేది డిపెండ్ ఆన్ ది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి, డేట్స్ కూడా కొద్దిగా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అయిపోయాక 23rd ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. ఇది అనేది డిపెండ్ ఆన్ పర్సన్, ఎందుకంటే చాలా తక్కువ క్వశ్చన్లో 20-25 questions చదివితే చాలు. కాకపోతే దాన్ని 20 questions కూడా ఉండవు, మోస్ట్ ఇంపార్టెంట్వి డిపెండ్. ఇక 23, 24, 25 అనేది ఇక రివిజన్ చేసుకోండి. టోటల్గా ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి. 2 marks, 4 marks, 7 marks ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ కన్సిడర్ చేసి రాస్తూ ఉండాలి. అప్పటి వరకు ఇది మ్యాథ్స్ 1Aకి సంబంధించిన బ్లూ ప్రింట్ అండ్ 25 days ఇలా చదివాక ఇంకెందుకు రాదండి, ఈజీగా మీకు 75 marks కన్ఫామ్ వస్తాయి. ఓకేనా. సో దీని కంటిన్యూషన్ ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ చూపిస్తాను, అందులో ఇంకా కొద్దిగా బెటర్గా వచ్చే క్వశ్చన్స్ నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా ఎక్కువ స్కోర్ కూడా చేసుకుంటాం. ఓకేనా. రైట్, ఒకసారి అయితే అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు కంటిన్యూషన్లో వస్తే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. వరకు మీరు ఏం చేశారు, మ్యాథ్స్ 1A నుంచి మనం బ్లూ ప్రింట్ డిస్కషన్ చేస్తాం, 25 days టైం టేబుల్ డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆ 25 days చదవడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా డిస్కషన్ చేద్దాం. టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అని పెట్టేస్తూ ఉంటా, దాన్ని బట్టి మీరు ప్రిపేర్. అయితే ఇక్కడ చూడండి, ఇది మనకు ఇందులో ఫంక్షన్స్లో ఒక 7 marks 2 marks వస్తాయి. కానీ అందులో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇగో ఈ థీరమ్స్ ఉన్నాయా, ఈ థీరమ్స్ అంటే నేను టిక్ చేస్తాను, టిక్ చేసినవన్నీ ఫస్ట్ ప్రియారిటీ, టిక్ చేయకుండా వదిలేసినవన్నీ ఏంటి సెకండ్ ప్రియారిటీ కింద పెట్టుకోండి. అంటే అన్నీ ప్రిపేర్ కావాలి, 2 ప్రిపేర్ కావాలి, బట్ ఇవేంటంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు అని మీనింగ్. మనకి ఇందులో ఎక్కువ శాతం ఏమొస్తాయంటే ఈ థీరమ్స్ వస్తాయండి, టిక్ చేసిన థీరమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకేనే, థీరమ్స్ ఇవి మనకు ఎక్కువ ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. థీరమ్స్ ఇవి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. మిగిలిన అంటే రేర్గా వచ్చే క్వశ్చన్స్, రావు అని కాదు, వస్తాయి కానీ రేర్గా వచ్చే క్వశ్చన్స్ అన్నట్లు. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి రేర్గా వచ్చే క్వశ్చన్స్. ఈ థీరమ్స్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. టిక్ పెట్టిన ఏంటి అంటే ఫస్ట్ ప్రియారిటీ, టిక్ పెట్టిన కంప్లీట్ అయిపోయాక టిక్ పెట్టకుండా ఉన్న క్వశ్చన్లు సెకండ్ ఆర్డర్లో ప్రిపేర్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ అనేది 2+2. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది గెట్ చేయడం కష్టం. ఫంక్షన్లో మనకేముంటాయి కనిపిస్తుంది కదా, రైట్, ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్. మన ఫంక్షన్లో ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ గెట్ చేయడం కష్టం. దీన్ని మీరు నార్మల్గా ఇక్కడ ఉన్నాయి కానీ క్వశ్చన్స్ అన్ని చూసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు ఉండేది తక్కువ ఉంటాయి క్వశ్చన్లు, ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. రైట్, ఎప్పుడైతే ఇది ఫంక్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ PDF ఎప్పుడు మన యాప్లో ఉంటుంది, సో టెన్షన్ అవసరం లేదు, మీరు అక్కడ నుంచి హ్యాపీగా కాపీ చేసి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇక మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్ అంటే బేసిక్ ఇక్కడ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ. ఇందులో ఏది ఇంపార్టెంట్ కానీ తీసేయడం. ఒక 7 marks క్వశ్చన్ వస్తుంది మనకు ఎగ్జామ్లో, ఆ 7 marks క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఓకే, రైట్, ఇక్కడ వరకు ఇవి ఫస్ట్ ప్రియారిటీయే. యాక్చువల్గా ఇందులో ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్సే ఉంటాయి, ఇంత తీసేయడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు చాలా తక్కువ ఉంటాయి. 13th questions కూడా వస్తాయి. ఇవన్నీ మిగిలిన ఏంటంటే సెకండ్ ప్రియారిటీ కింద తీసుకుంటాం. 14, 15, 17 అంటే ప్రిపేర్ కావాలి, బట్ ఏంటిది సెకండ్ ప్రియారిటీ, అంటే సెకండ్ ప్రియారిటీ కింద తీసుకోండి. ఇవన్నీ ఏమవుతాయి 13 questions మాత్రం, అంటే 13 ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఎన్ని వస్తుంది, ఒక 7 marks క్వశ్చన్ వస్తుంది, అది ఫిక్స్. ఓకే, రైట్, అది కంప్లీట్ కాగానే నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకు 22 marks వెయిటేజ్ హెవీ టాపిక్. ఈ మ్యాట్రిసెస్లో ఇక మీరు ఫస్ట్ ప్రియారిటీయా సెకండ్ ప్రియారిటీయా క్వశ్చన్లు చూడొద్దు. ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అన్ని ఎక్కువ క్వశ్చన్లు ప్రిపేర్ కావడం అనేది మీకు చాలా బెనిఫిట్. ఎంత ఎక్కువ క్వశ్చన్లు ప్రిపేర్ అయితే అని అయితే ఎప్పుడైతే తక్కువ ప్రిపేర్ అవుతారో అప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇవో వస్తాయంటే
మ్యాట్రిక్స్ ఈజీ టాపిక్ వెయిటేజ్ కాబట్టి ఎక్కువ ప్రిపేర్ కండి. మ్యాక్సిమం అని అడిగితే మ్యాట్రిక్స్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కావడం బెటర్. ఈ డెటర్మెంట్ ప్రాబ్లమ్స్ కన్ఫామ్ ఒక 7 అన్న 4 అన్న వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్, క్రామర్స్ రూల్. సో ఇక్కడ గాడ్ జార్డిన్ అనేది మీ ఇష్టం. ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్, ఇందులో తీసేయడానికి ఛాన్స్ ఏమి ఉండదు. ఇవి ఎక్కువ 4 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఓకే రైట్. ఇవి షార్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇప్పుడు స్క్రోల్ చేసేటి ఏంటివి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవి స్కిప్ చేయకండి. ఇవి ఈజీ క్వశ్చన్స్ ఎట్ ఏ టైం, చాలా అంటే ఫాస్ట్గా చేసే క్వశ్చన్స్ కూడా మీరు అంటే టఫ్గా ఉండి ఏదో టిపికల్గా ఉండే క్వశ్చన్స్ అయితే కావు. మ్యాట్రిక్స్ మొత్తం 2 మార్క్స్. అయితే మ్యాట్రిక్స్ చేసేటప్పుడు 2 మార్క్స్ మిస్ కావద్దు సార్ అంటే మాత్రం డెఫినేషన్స్ మస్ట్ అండ్ షుడ్. మ్యాట్రిక్స్లో ఎన్ని డెఫినేషన్స్ ఉంటే అన్నీ ప్రిపేర్ అయితేనే మీకు 75 మార్క్స్ అనేది మిస్ కాకుండా వస్తాయి. ఇన్ కేస్ అవి స్కిప్ చేశారంటే మాత్రం 75 మార్క్స్ రావు, మిస్ అవుతాయి. అది మిస్ కాకుండా ఉండాలంటే యూ మస్ట్ అండ్ షుడ్ రీడ్ ద డెఫినేషన్ ఇన్ మ్యాట్రిక్స్, ఆల్ డెఫినేషన్స్. చూడండి, ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తుంటే చూసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డెఫినేషన్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా, మ్యాక్సిమం మ్యాట్రిక్స్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కూడా పెట్టండి, ప్రిఫర్డ్ టెక్స్ట్ బుక్, దట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఏంటి? 2 + 2 + 8. అయితే షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువ వచ్చే క్వశ్చన్స్, ఎక్కువ ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. నేను ఇప్పుడు టిక్ చేసేవి అన్నీ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. టిక్ చేయని కూడా ఇంపార్టెంటే, బట్ దే ఆర్ ది సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఓకే, రిమైనింగ్ అన్నింటిది సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్. అంటే కొన్ని తీసేస్తాం, అంటే అందులోంచి రేర్గా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు అని అర్థం. అసలే రావని కాదు, ఇంపార్టెంట్గా అవి కూడా ఇంపార్టెంటే, బట్ సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్ కిందకి వెళ్ళిపోతాయి అవి. ఓకేనా రైట్. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటావా, మీకు గెట్ చేయలేము. అవి అన్ని క్వశ్చన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉన్న క్వశ్చన్సే. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని క్వశ్చన్స్ కూడా సేమ్. రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో క్వశ్చన్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఇందులో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్. షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది 7 మార్క్స్కు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు. 7 మార్క్స్కి ఇది మిస్ అయితే నెక్స్ట్ ఈ థీరం వస్తాయి, థీరం స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ థీరం మిస్ అయింది అంటే నెక్స్ట్ ఏముంటాయి మనకు, ఇవి ఉన్నాయి చూసారా, షోదర్స్, ఇది డెడ్యూస్ దట్, ఇవి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, డెడ్యూస్ దట్, ఈ యాంగిల్, ఇవి వస్తాయి. ఇందులో ఏది కూడా స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ A × B × C, A × B × C ఉండే క్వశ్చన్ ఉన్నాయా, డెడ్యూస్ దట్, ఈ క్వశ్చన్స్ ఏవి స్కిప్ చేయకండి. ఇవి ఎక్కువ 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో అసలు 7, 4 అనేది సపరేట్ చేయలేము. ఎందుకు సపరేట్ చేయలేమంటే చాలా క్వశ్చన్స్ కూడా రిపీటెడ్గా ఉంటాయి, చేస్తే డాట్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం. అందుకే వాటిని ఎక్కువ అంటే స్కిప్ చేయలేము, అలానే తీసేయలేము. ఓకేనా, ఇవి 7 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చూసేటి. అంటే తక్కువ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో కూడా చాలా క్వశ్చన్స్ ఒకటే టైప్ ఆఫ్ మెథడ్ మనం అప్లై చేస్తుంటాం, అదొకటి మీకు బెనిఫిట్. ఇంకో ఇది 7 మార్క్స్ కూడా రావచ్చు అండి, A × B, B × C అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇందులో మీకు తెలిసిందే, మనం అసలు ఏమీ తీసేయలేం. ఇక్కడ ఎక్కువే ఉంటాయి, కోప్లానరు, కోలీనియరు, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైపుడు, ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులో ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఇందులో ఇవన్నీ మనకు లాస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్ అండి, ఎక్కువ ఇవే వస్తూ ఉంటాయి. ఇవి ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. వీటి తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమవుతాయి, సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్ లాగా తీసుకోండి. ఎక్కువ మాత్రం ఈ ఫస్ట్ టిక్ చేసిన 10 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇవి మిస్ అయితే సెకండ్ అంటే నేను టిక్ చేయకుండా వదిలేసిన క్వశ్చన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటిది 7 మార్క్స్కి మనకు లాంగ్ ఆన్సర్లో ఉంటాయి. లాస్ట్ ఎక్సైజ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో. సార్ మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను జాయిన్ చేసే క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. ఎక్కువ మాత్రం కాంపౌండ్ యాంగిల్స్ అన్న మల్టిపుల్స్ నుంచి అన్న 7 మార్క్స్ అడుగుతూ ఉంటాడు ఎక్కువ క్వశ్చన్స్. ఓకేనా, అదొకసారి చూసుకుంటే బెనిఫిట్. ఇవే ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ మీరు 7, 4 చదువుకుంటూ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 2 క్వశ్చన్స్ అనేది అది స్కిప్ అయిపోతాయి, అంటే అది ఎలా అనేది కొద్దిగా చెప్పడం కష్టం. ఓకేనా, ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే ఇంకొద్దిగా ఎక్కువ క్వశ్చన్ చదువుకోవడం బెటర్.
ఎక్కువగా ఈ పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ పీరియాడిక్ ఫంక్షన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఒక క్వశ్చన్ వస్తుంది పీరియాడిక్ ఫంక్షన్ అండ్ గ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే రైట్, మ్యాక్సిమం ఇలా పీరియాడిక్ ఫంక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్. ఇక ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్లు చెప్పడం కొద్దిగా కష్టం ఉండే క్వశ్చన్లు ఒక అన్ని 17 క్వశ్చన్లు ఇచ్చాడు. ఈ 17 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక 4 మార్క్స్ వస్తుంది. మన ప్రిపరేషన్ టైమింగ్లో కూడా ఏం చెప్పుకున్నాం, ఈ క్వశ్చన్స్ అన్నిటినీ లాస్ట్ ప్రియారిటీ కింద నెట్టేసాం వాటిని. ఎందుకంటే స్టార్టింగ్ కంటే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, కానీ అందుకే ఏం చేస్తాం, వాటిని లాస్ట్ ప్రియారిటీలో కన్సిడర్ చేస్తాం ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఇందులో చూడండి, ఇందులో ప్రియారిటీ ఏముండదు. ఇవన్నీ ఒకటి టైప్ క్వశ్చన్స్ అన్నారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ ఒకటి టైప్ క్వశ్చన్స్, ఏదో కొత్తగా ఏమి చేయం మనం. ఇవన్నీ ఒకటి టైప్ క్వశ్చన్స్. ఇదొక టైపు, ఇందులో నుంచి అన్న ఇస్తాడు, లేకపోతే ఇప్పటి నుంచి నేను చూసారా 5 నుంచి ఉండే క్వశ్చన్స్ అన్న ఇస్తాడు. మళ్ళీ ఇదంతే ఒకటి టైప్ క్వశ్చన్స్, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ వాల్యూస్ అన్న వితౌట్ ఎక్స్ అన్న ఉంటాయి. 19th క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఈ 19th క్వశ్చన్ నుంచి ఒకటి మీరు తీసుకోవచ్చు. 4 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇది 2 మార్క్స్. ఇందులో ఉండేది టెక్స్ట్ బుక్లోనే 10-15 క్వశ్చన్లో ఉంటాయి. మీరు ఏ ఇంపార్టెంట్ బుక్లో చేసినా అన్ని ఇస్తాడు. ఓకేనా, మీరు ప్రిపేర్ అయినా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా హైపర్బోలిక్ ప్రిపేర్ అయినా సేమ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఎక్కువ మోస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఫస్ట్ 6 ప్రాబ్లమ్స్, 7, 8, 11th, నెక్స్ట్ 15th, 16th. ఇవి మనకున్న 18th క్వశ్చన్లు. ఇవి మోస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్, ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ 19th, 20, 21, 22 ప్రాబ్లమ్స్ వదిలేసినా మీకు పెద్ద నష్టం ఏమి ఉండదు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈ 23rd క్వశ్చన్ 3 ఉన్నాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఇది 28th క్వశ్చన్, 26th వన్, 30 క్వశ్చన్, 30, 34, 35. ఇవే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఇది మ్యాథ్స్ ఏకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎండ్ కాగానే మీకు ఏమొస్తుంది, మ్యాథ్స్ 1B బ్లూ ప్రింట్ అండ్ టైం టేబుల్ వచ్చేస్తుంది. అది చూడండి. ఓకేనా, ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయితే బెటర్, మీకు స్కోర్ ఎక్కువ వచ్చి. రైట్. సో ఇప్పటివరకు ఏం చేస్తారు, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1A చూసారు. 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయి, మనకు మ్యాథ్స్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ 1Bకి వచ్చేద్దాం. మ్యాథ్స్ 1Bలో మ్యాథ్స్ 1B వీళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే మ్యాథ్స్ 1B అంటే టఫ్. మ్యాథ్స్ 1B అంటే ఏంటి, చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బేసికలీ మ్యాథ్స్ A కంటే మ్యాథ్స్ B బెటర్గా స్కోర్ చేయొచ్చు. అంటే కొందరు ఫీల్ అయితే టఫ్గా ఫీల్ అవుతాం కానీ బెటర్గా స్కోర్ చేయొచ్చు. అయితే మ్యాథ్స్ B ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్లో ఏంటంటే 26 వచ్చినా పాస్ చేస్తారు. 26 వచ్చినా మనకి ఏం చేస్తారు, పాస్ చేస్తారు. మనకు మ్యాథ్స్ Aలో ఏం చేస్తారు, 27 వస్తేనే కొన్ని టైమ్స్ ఇక్కడ మ్యాథ్స్ Bలో 26 వచ్చినా పాస్ చేస్తారు. 26 అండ్ 26 ఎబోవ్ ఉంటే చాలు. దానికి దీనికి ఒకటే మార్క్ డిఫరెంట్గా ఉంటుంది మీకు. రైట్. ఇక్కడ మనకు తెలుసు కదా, లోకస్ ఎంత 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో 4 మార్క్స్ క్వశ్చన్, స్ట్రేట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 7 వస్తుంది. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ చేయడం, 2 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 3Dలో 2 మార్క్స్ క్వశ్చన్, DCSలో 7 మార్క్స్ క్వశ్చన్, ప్లేన్లో 2 మార్క్స్ క్వశ్చన్, లిమిట్స్ అండ్ కండిషన్ ఏంది 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డిఫరెన్షియేషన్ ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 7. అయితే ఈ పార్ట్ ఉంది చూసారా, ఇదంతా అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో వస్తుంది. కాకపోతే అందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీకు చాలామంది డౌట్ రావచ్చు, ఇదంతా అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వస్తుంది, దాంట్లో ఏంటిది అంతా సబ్ టాపిక్స్ ఏంటిది, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఒక ఎక్సైజ్ ఉంటుంది. అందులో ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే 4, 7 రావు. టాంజెంట్స్ అండ్ నార్మల్లో 4 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్. అయితే కొన్ని టైమ్స్ ఏం చేస్తారంటే రోల్స్ రెగ్యులాంజెస్ అప్రాక్సిమేషన్ ఇవ్వకుండా టాంజెంట్స్ నార్మల్ నుంచి కొన్ని టైమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులోనే ఇస్తాడని చెప్పినాం, కొన్ని టైమ్స్ వస్తాయి. ఇందులో 2 మార్క్స్ కూడా మీరు చూసుకోవాలి. రేట్ మెజర్ నుంచి కన్ఫర్మ్ 4 మార్క్సే వస్తుందండి. రోల్స్ అండ్ రెగ్యులాంజెస్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్,
మ్యాక్సిమం మినిమం నుంచి 7 మార్క్స్ క్వశ్చన్. ఈ రెండు అనేది ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉంటాయి, ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఇంటర్చేంజ్ అవుతాయి అంటే రేట్ మెజర్ నుంచి 7 ఇచ్చి మ్యాక్సిమం మినిమం నుంచి 4 కూడా ఇవ్వచ్చు. ఎప్పుడన్నా చేంజ్ అయితే అదొక ఆప్షన్ ఉంది. అయితే సో ఇది ఎలా ప్రిపేర్ కావాలి సార్? 75 to 70, అవునా, 70 to 50, నెక్స్ట్ బిలో 50 అంటే ఇక బిలో 50 వస్తున్నారు అంటే మీరు ఓన్లీ జామెట్రీ పార్ట్ ఒక్కటి ప్రిపేర్ కావాలి, జామెట్రీ కాకుండా ఏది ప్రిపేర్ కావద్దు. ఓకేనా? బిలో 50 వస్తున్నాయంటే ఓన్లీ జామెట్రీ. 75 to 70, 70 to 50 అనేది ఇప్పుడు ఆర్డర్ ప్రిపేర్ కావచ్చు. అయితే 70 to 75, 70 అంటే మీకు డిఫరెన్షియేషన్ వస్తే ఫస్ట్ డిఫరెన్షియేషన్ ప్రిపేర్ కావాలి. డిఫరెన్షియేషన్ రాకపోతే ఏం చేయాలి? జామెట్రీ ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఏం ప్రిపేర్ అవుతారండి? లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. వీళ్ళకు సేమే, మీ 50+ వీళ్ళు కూడా. ఇక్కడ ఎవరికి ఏమైంది? 2-4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. లోకస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా ఎక్సైజ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్. స్ట్రెయిట్ లైన్ కూడా సేమ్ యాజ్. థర్డ్ వన్ ఏం ప్రిపేర్ కావాలి? పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. ఫోర్త్ వన్కి వచ్చేవరకు డీసీస్ అండ్ డిఆర్స్ ప్రిపేర్ కావండి. ఎందుకంటే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లో 7 మార్క్స్ వస్తాయి. అందులో హోమోజీనియస్ క్వశ్చన్స్ ఒకటి ఉంటే థీరమ్స్ ఒకటి వస్తాయి. కన్ఫర్మ్ థీరమ్ నుంచి ఒకటి వస్తుంది, హోమోజీనియస్ క్వశ్చన్ నుంచి వస్తుంది. మా స్ట్రెయిట్ లైన్స్ లాంగ్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, నెక్స్ట్ ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరమ్స్, నెక్స్ట్ p² + q² క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి √60 degreesది ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒకటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ DCS/DRస్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్. ఆ 7 క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ అటెండ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇవి అయిపో 5థ్లో 3D అండ్ ప్లేన్, ఇక్కడ వరకు ఫస్ట్ ఇవి ప్రిపేర్ కావాలి. ఇవి బిలో 50 కూడా వాళ్ళకి. దీని తర్వాత 6th ఏంటిది? లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. వీళ్ళు ఎక్కడి వరకు 50 బిలో వచ్చేవాళ్ళు ఇక్కడికి స్టాప్ చేసేయండి. ఇక్కడికి స్టాప్ చేస్తే చాలు మీరు, ఎనఫ్. ఎబో వచ్చే వరకు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. 7th వన్కి వచ్చేవరకు డిఫరెన్షియేషన్. ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ వస్తేనే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. 8థ్లో మరి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఏం ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ రోల్స్, రెగ్రాంజెస్ అండ్ ఇంకోటి ఏంటండి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఇవి ప్రిపేర్ కానీ ఇక్కడికి మీరు ప్రిపేర్ అయితే మీకు 75 అయిపోతాయి. అంటే మీరు ఏం చేయొచ్చు? రిమైనింగ్ కొన్ని వదిలేయచ్చు. అయితే డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఎక్కువ రావు. ఎప్పుడు క్వశ్చన్స్ ఇవ్వలేదు మీకు. లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఎప్పుడు రాలేదు. కానీ ఇన్ కేస్ వస్తే 2 మార్క్స్కి వచ్చేసి ఒకసారి ఏమంటే రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటాడు. అప్పుడు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. అందుకే కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండడం మీకు బెటర్. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం పెద్దగా ఏం అనిపించకపోవచ్చు. అంటే టఫ్గా కాకుండా నార్మల్గానే అన్నీ ఎలా రాశారో దీన్ని కూడా అలాగే రాసేస్తారు మీకు. సో ఇబ్బంది ఉండదు. సో అక్కడి వరకు అయిపోతుంది 9th. దాని తర్వాత లాస్ట్లో ఏముంటుందంటే మనం వదిలేసింది రేట్ మెజర్ అండ్ మ్యాక్సిమా మినిమా. ఇప్పుడు లాస్ట్లో అంటే ఇది ప్రిపేర్ కాకున్నా కూడా మీకు బెటర్ స్కోర్ వస్తుందని మీనింగ్. అయితే ఇందులో దీన్ని 25 days ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఏం చదవాలి, ఏ డేస్ ఎంత టైం పడుతుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ నాకు తెలిసి చాలా వరకు లోకస్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ అండ్ DCS చాలా వరకు చాలా కాలేజ్లో చాలా టైమ్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు మీరు. సో నాకు తెలిసి మీకు కొంత ఈజీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అయితే ఎక్కువ మ్యాథ్స్ బీలో గెస్డే వస్తాయి కానీ కొద్దిగా కాన్సెప్టులు అప్పుడప్పుడు ఇచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. చాలామంది అడిగేది సార్ బుల్లెట్ క్యూ ఫాలో అయితే సరిపోదా సార్, ఇంత అవసరమా అంటే బుల్లెట్ క్యూస్ ఫాలో అయితే బాగానే ఉంటుంది కాదన్నాను. అందులో ఉన్న క్వశ్చన్స్ రాకపోతే ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ రాకపోయినా కొద్దిగా టఫ్ లాగా అడిగినా కూడా ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే నేను చెప్తున్నా కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఇచ్చిన బుక్లెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైడ్ అయింది 70+ గ్యారంటీ వస్తాయి మీకు, ఇబ్బంది కూడా ఉండదు. రెస్ట్ మనకేంటి 12 days కదా, 25 days. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం 25 daysలో చూడండి ఒకసారి. 25 daysలో ఫస్ట్ ఏం చదవాలి, సెకండ్ ఏం చదవాలి, ఎన్ని డేస్కి ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేస్తా. సో ఇది ఈ ప్లానింగ్ కంప్లీట్ కాగానే ఏమొస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ వీడియో కూడా వచ్చేస్తుంది ఇందులోనే. కంటిన్యూషన్ కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ తప్పదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 డేస్ వచ్చింది. 25 డేస్. ఓకేనా? 25 డేస్కి వచ్చేస్తే ఈ 25 డేస్లో యాక్చువల్గా ఏం ప్రిపేర్ కావాలి మనం? ఏం ప్రిపేర్ కావాలి అంటే చూడండి, ఫస్ట్ వన్కి వచ్చేసి ఫస్ట్ డే ఏంటి? లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. నాకు తెలిసి మీరున్న ప్రిపరేషన్కు ఫస్ట్ డే ఒక 2 అవర్స్ సరిపోతుంది దీనికి. 2 అవర్స్ ఎనఫ్ మీకు. అంటే ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళకైతే 2 అవర్స్, అసలే ప్రిపేర్ కాని వాళ్ళకైతే 3 అవర్స్ ఈజీగా పడుతుంది వీటికి. ఇందులో ఒక 5-6 క్వశ్చన్లు, అందులో ఒక 5-6 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే సరిపోతుంది. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ రీసెంట్గా చేసిన టాపిక్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మ్యాథ్స్ 1B ప్లేలిస్ట్కి వెళ్ళని మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. రైట్. సెకండ్ వన్కి వచ్చేవరకు లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోగానే స్ట్రైట్ లైన్లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే సరిపోతుంది. బట్ స్ట్రైట్ లైన్కు ఒక 3 డేస్ ఈజీగా పడుతుందండి. స్ట్రైట్ లైన్. ఎందుకంటే ఒకరోజు లాంగ్ ఆన్సర్ చదువుతాం, ఇంకో రోజు షార్ట్ ఆన్సర్, ఇంకో రోజు వెరీ షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్కు 3 అవర్స్ ఎక్కువ, షార్ట్ ఆన్సర్స్కు 3.5 అవర్స్ ఈజీగా పడుతుందండి. వెరీ షార్ట్ ఆన్సర్స్కు 3 అవర్స్ ఈజీగా పడుతుంది. 3 అవర్స్ ఈజీగా పడుతుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫిఫ్త్ మనకేమైతే ఫిఫ్త్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సిక్స్త్ కూడా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. 2 డేస్ ఎందుకంటే మనకు థీరమ్స్ ఉంటాయి. 10 to 15 10 థీరమ్స్ వరకు ఉంటాయి. 10 ఒక నాన్ హోమోజెనస్ 5 క్వశ్చన్స్, అంటే 15 to 16 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని వస్తాయి? 7 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. 7 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి మినిమం 2 డేస్ అనేది కామన్గా పడుతుంది. ఎప్పుడైతే ఇవి అయిపోయావో 7th 8th ఈ 2 రోజులు, ఈ సెకండ్ రోజు, థర్డ్ రోజు 4, 5, 6 వరకు ప్రిపేర్ అయిన అన్ని లెసన్స్ రివిజన్ చేయండి. జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వెయిటేజ్ వస్తుంది. లోకస్ ట్రాన్స్ఫర్ 8 అవుతాయి. ఇవి వచ్చేసి ఒక 15 మార్క్స్ వస్తాయి. 7 + 4 8 15 అవుతాయి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 14. ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 8 + 4 12 అంటే 15 17 అవుతుంది. 37 మార్క్స్. అంటే మీరు ఇవి ప్రిపేర్ అయినా సేఫ్ జోన్. ఇక 9th రోజు ఏంటిది? డీసీస్ అండ్ డిఆర్స్ ప్రిపేర్ కండి. డీసీస్ అండ్ డిఆర్స్ ఒక 3 అవర్స్, ఎందుకంటే 7 క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే కొద్దిగా లెంతీగా ఉంటాయి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే 2 అవర్స్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ టైం. 2 అవర్స్ దానికి చాలా ఎక్కువ టైం అయిపోద్ది. 3 అవర్స్ చాలిపోతుంది. నెక్స్ట్ 10th వస్తే 10th వచ్చేస్తే డీసీస్ డిఆర్స్ అయిపోయాక ప్లేన్ అండ్ 3D జామెట్రీ ఒక 3 అవర్స్. ఈ 2 టాపిక్. ఎందుకంటే చాలా వరకు 3D జామెట్రీ అంటే 10th క్లాస్లో ఉన్న డిస్టెన్స్ ఫార్ములాస్, సెక్షన్ ఫార్ములాస్ అవి వచ్చేస్తే ఇక్కడ 3D అయిపోద్ది. మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్ వస్తే ఇది అయిపోద్ది. ఎందుకు 2 మార్క్స్ అయిపోద్ది. ఎప్పుడైతే అవి కంప్లీట్ అయిపోయావో, అవి కంప్లీట్ కాగానే మీరు ఏం చేస్తారు? 11th 12th డీసీస్ డిఆర్స్ అండ్ ప్లేన్ ఇవన్నీ రివిజన్ పెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ ఏం చేయాలి? మీరు రివిజన్ పెట్టుకోండి. ఇక 13th నుంచి స్టార్ట్ చేస్తే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. అయితే లిమిట్స్ ఒక రోజు అవుతుందండి. లిమిట్స్ ఒక రోజు, కంటిన్యూటీ ఒక రోజు. ఈ 2 చదువుకుంటే సరిపోద్ది. 13, 14, 15కి వచ్చేవరకు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేయండి. 16th ఆల్సో డిఫరెన్షియేషన్, 17th ఆల్సో డిఫరెన్షియేషన్. సార్ వీటికి లిమిట్స్ కంటిన్యూటీకి ఎంత టైం పడుతుంది సార్ అంటే, మా 2 డేస్ కదండి, ఒక 5 అవర్స్ ఎనఫ్. 5 అవర్స్ చాలా ఎక్కువ. 2 డేస్ కలిపి మీరు 5 అవర్స్ స్పెండ్ చేసినట్లయితే మీకు లిమిట్స్ కంటిన్యూటీ అనేది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ 15, 16, 17 చూసుకుంటే డిఫరెన్షియేషన్లో ఏమైందంటే మీకు 30 ఫార్ములాస్ రావాలి. 30 ఫార్ములాస్, యూవీ మెథడ్, యూఐవి మెథడ్, చైన్ రూల్ వచ్చాక మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్, పారామెట్రిక్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి లాగార్థం మెథడ్స్ ఐడెంటిఫై చేయడం వస్తుంది. అయితే ఇక్కడ లాగార్థం, పారామెట్రిక్ మించేలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు 7 మార్క్స్. 4 మార్క్స్కి అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మరి కంటిన్యూటీ నుంచి ఏమొస్తాయి సార్ అంటే, కంటిన్యూటీ నుంచి ఒకటే ఎక్సైజ్ అంటే ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి, అవి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ 18th వరకు వస్తే 18th రాగానే ఏం చేయండి అంటే రివిజన్ పెట్టుకోండి. అబ్బా రివిజన్ ఏంటివి? రివిజన్ 18th రోజు ఏది? లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ రివిజన్ చేయండి. ఒకరోజు సరిపోతుంది. ఎందుకంటే అవి ఏంటంటే ఒకసారి ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తే ఇంకొకరోజు ఫాస్ట్గా అయిపోతాయి. ఓకేనా? రైట్. డైలీ ఈ 3 అవర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా స్పెండ్ చేయాల్సింది డిఫరెన్షియేషన్ ఇది. ఓకేనా?
మస్ట్ అండ్ షుడ్గా 3 అవర్స్ టైం అనేది వాటికి స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి 19-20కి తర్వాత అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఫస్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ప్రిపేర్ కండి. ఫస్ట్ డే టాంజెంట్స్ అండ్ నార్మల్స్, దీంట్లో ఏంటంటే 2-3 టాపిక్స్ ఉంటాయి. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ప్రిపేర్ కండి. దీనికి ఒక రోజు పడుతుంది, ఒక 4 అవర్స్ పడుతుందండి. 4 అవర్స్ వరకు పడుతుంది. నెక్స్ట్ ఇది అయిపోగానే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అయిపోగానే నెక్స్ట్ ఏముంటాయి మనకు రోల్స్ థీరం, రోల్స్ అండ్ రెగ్రాంజెస్ అండ్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ప్రిపేర్ కండి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ప్రిపేర్ అయితే ఇది ఒక 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ రోల్స్ అండ్ రెగ్యులెన్స్ అప్రాక్సిమేషన్ తర్వాత ఏం చేస్తారు, రేట్ మేజర్ ప్రిపేర్. రేట్ మేజర్ తర్వాత ఏం చేస్తారండి, ఒకరోజు సరిపోతుంది, మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో వీటిని అన్నిటిని టోటల్ అన్నిటిని ఏం చేయాలి, మీరు 24th, 24th, 25th టోటల్ రివిజన్ పెట్టేసుకోండి, సరిపోద్ది. ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు 75తో పాటు ఇంకొద్దిగా బెటర్ మార్క్స్ వస్తాయి. కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కాదు, మీకు కన్ఫ్యూజన్ అనేది అసలు ఉండదు. ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వీడియో కంటిన్యూషన్ ఏమొస్తుంది, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్లో మళ్ళీ నేను కొన్ని టిక్ చేస్తూ ఉంటా, కొన్ని తీసేస్తా, కొన్ని యాడ్ చేస్తూ ఉంటా, మీకు ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పటివరకు మన వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియో చూస్తూ నేను కంటిన్యూ చేయండి. మీకు ఈ మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి, నవీన్ రెడ్డి మ్యాథ్స్ అందులో ఉంటుంది. సో మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. ఓకే, ఇది మ్యాథ్స్ 1A 1Bకి 25 డేస్ టైం టేబుల్. అంటే 75 ఎలా తెచ్చుకోవాలి, 50 ఎలా తెచ్చుకోవాలి అనేది మీరు ఈజీగా కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అంటే ఈ వీడియోతో మీకు కొంత ఐడియా, కొంత బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూస్తాను. నా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. ఓకేనా? ఇందులో చూసారు కదా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ చూస్తాం. పీడిఎఫ్ చూస్తే మీకు ఇంకొంత క్లారిటీ వచ్చేస్తుంది. ఇందులో పీడిఎఫ్లో ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 70+ అనేది గ్యారంటీ ఫిక్స్. ఓకేనా? ఇప్పటివరకు మీరు ఏం చేస్తారు, మ్యాథ్స్ 1B బ్లూ ప్రింట్ చూసారు, ఎట్ ఏ టైం టేబుల్ చూస్తారు, అంటే 25 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చూస్తారు. ఈ 25 డేస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు చూడండి. ఇందులో ఫస్ట్ మనకి ఏమనుకున్నాం, ఫస్ట్ డే లోకస్. ఈ లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్లో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్ అని ఉండవు, అన్నీ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్సే. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మ్ చూడండి, క్వశ్చన్ చూస్తున్నారు. ఇందులో అన్నీ కూడా ఏమైతే మీకు ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్సే ఉంటాయి, వేరే క్వశ్చన్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఆల్సో సేమ్. దీస్ ఆల్ ఆర్ ది ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్ట్రేట్ లైన్కి వచ్చినట్లయితే స్ట్రేట్ లైన్స్లో చాలామంది అనవచ్చు 13 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న 13 క్వశ్చన్స్, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ స్ట్రేట్ లైన్లో ఉన్న 13 లాంగ్ ఆన్సర్, ఈ పీడిఎఫ్లో ఉన్న 13 లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే కన్ఫామ్ మీరు 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అయితే ఎక్కువ శాతం ఏమొస్తారంటే సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ ఎక్కువ ప్రియారిటీ ఉన్న క్వశ్చన్లు, అంటే ఎక్కువ ప్రియారిటీ ఉన్న సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇప్పుడు నేను రాసిన 10 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ ఏంటంటే సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఇవి సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ ఏమైతే ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్ ఇవి మాత్రం సెకండ్ ప్రియారిటీ కిందకి వస్తాయి. కానీ సెకండ్ ప్రియారిటీ కూడా ప్రిపేర్ కావాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఏమైందంటే మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్వశ్చన్ అడిగిండ్రు, సింపుల్ క్వశ్చన్ అడిగిండ్రు. కాకపోతే అందరూ అది చేయకపోవడం వల్ల మార్క్స్ మిస్ అయినాయి. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అనుకుంటే ప్రిపేర్ కావడం బెటర్. ఈ బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ అని షార్ట్ ఆన్సర్స్ ఇందులో ఉండవు అబ్బా. ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ అనేటివి స్ట్రెయిట్ లైన్లో ఓసారి ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్ ఎక్కువ 4 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ యాంగిల్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఈ π/4 3π/4 క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ క్వశ్చన్స్ 45 degrees ఇది ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ మెయిన్గా. నెక్స్ట్ ఇంకోటి కాన్కరెంట్ లైన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా కాన్కరెన్సీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇవి క్వశ్చన్స్ మనకు వచ్చేటివి, మీకు చూస్తున్నారు ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడికి పోతే షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ అనేది ఇక స్ట్రేట్ లైన్లో 2 వస్తాయి. ఆ 2 కూడా ఏది వస్తుంది అనేది కొద్దిగా చెప్పడం కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇందులో ఉన్నాయి ప్రిపేర్ కంటే చాలా తక్కువ ఉంటాయి ఇందులో క్వశ్చన్లు మనకి ఇచ్చిన పీడిఎఫ్లో. కంపేరింగ్ టు మీ దగ్గర మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కావడంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి.
టిక్ చేసుకున్న వాళ్ళు పాజ్ చేసి టిక్ చేసుకోవచ్చు. ఇదే పీడిఎఫ్ యాప్లో కూడా పెడతా కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్లో ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. మ్యాక్సిమం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి పేర్ ఆఫ్ స్టేట్ లైన్లో? 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 2 7 మార్క్స్లో ఈ ఫస్ట్ 5 నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుందండి, ఫిక్స్ అది. ఫస్ట్ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో ఉంటుంది మీకు. ఇంకా నెక్స్ట్ మరి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 6th 7 ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. 8 9 10 11 16 ఇవి ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్ మీకు. ఇవి తర్వాత 18 19 మిగిలినవి పెద్దగా రావడం అనేది రేరుగా వచ్చే క్వశ్చన్లు. మిగిలిన క్వశ్చన్లని ఇవి ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఎన్ని వస్తాయి? 2 7 మార్క్స్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు. మిగిలిన క్వశ్చన్లు అంటే సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్ కింద మీరు వాటిని ట్రీట్ చేసుకుంటే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఎంత ఒక 23 ఏమో ఉంటాయి. 22 క్వశ్చన్స్ ఉన్నాయి. 22లో ఏం చేస్తాం 15 అంటే మిగిలినవి కూడా ప్రిపేర్ కండి. కాకపోతే ఏంది సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్స్ లాగా టిక్ చేసుకుంటే మీకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ జామెట్రీ. 3D జామెట్రీలో ఏముంటుందండి? ఏముండవు. ఇక ఇట్లా ఉండేది 2 మార్క్స్ క్వశ్చన్లు 10 12 ఉంటాయి. టెక్స్ట్ బుక్లో అన్నీ ఇచ్చినారు. ఒకటి ఎక్సైజ్ 2 ఎక్సైజ్లు ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ కండి. అందులో ఇక అడగొద్దు అంటే అంతకంటే ఎక్కువ ఉండవు అని క్వశ్చన్స్ అని మీనింగ్ అంతే. డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్లో మెయిన్లీ 7 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ఇది ఒక్కటే సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్. ఈ 7 క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్సే. ఇందులో ఇది అవసరం లేదు, తీసేద్దాం అనే ఛాన్సే లేదు. ఈ 7 ప్రిపేర్ అయితే 7 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు కన్ఫామ్ అటెంప్ట్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు. ఓకేనా. నెక్స్ట్ ప్లేన్ 2 మార్క్స్ వెయిటేజ్. ఇందులో ఉన్న 13 క్వశ్చన్స్ ప్రిపేర్ కండి. 13 ప్రిపేర్ అయితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్. లిమిట్స్లో కూడా ఇందులో ప్రియారిటీ క్వశ్చన్ చెప్పలేను లిమిట్స్లో, ఎందుకంటే ఫస్ట్ ఎక్సైజ్ డమ్మీ ఎక్సైజ్ ఉంటుంది. సెకండ్ ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్లో ఒక 4-5 2-3 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఇంపార్టెంట్. సెకండ్ ఎక్సైజ్ నార్మల్ ఎక్సైజే. థర్డ్ ఫోర్త్ ఉంటాయి. థర్డ్ ఫోర్త్ నుంచి ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ రిజల్ట్స్, ఇన్ఫినిట్ లిమిట్స్, ఇంకోటి కంటిన్యూటీ. సో ఇందులో కూడా గెస్ చేయలేము. ఇందులో ఉన్నాయని ప్రిపేర్ కావాల్సిందే లిమిట్స్లో. దీంట్లో గెస్ చేయడం అనేది కొద్దిగా టిపికల్ అన్నట్లు, ఎందుకంటే చిన్న క్వశ్చన్స్ కదా కంటిన్యూటీ నుంచి. ఇక ఇక్కడ ఉన్న ఒక 5-6 క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 8 ఉన్నాయి. ఇందులో ఈ 8 ప్రిపేర్ అయితేంది ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎలాంటి డౌట్ లేకుండా 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ కూడా ఇందులో ఉన్న లాంగ్ ఆన్సర్లు ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఈ లాంగ్ ఆన్సర్స్ని మీరు ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్గా చేసుకోండి, మెథడ్ వైజ్గా. సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ లాగారిథం మెథడ్, ఇంప్లిక్ట్ మెథడ్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ మెథడ్, ఇలా చేసుకుంటే పారామెట్రిక్ మెథడ్ అని చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ. ఇది డైరెక్ట్ మెథడ్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ కిందకి వస్తుందండి. ఇదేమవుతుంది? లాగారిథం మెథడ్, ఇది లాగారిథం మెథడ్, ఇది డైరెక్ట్ మెథడ్ అంటే జస్ట్ డిఫరెన్షియేషన్ చేయడం. ఇదేమైందండి? డైరెక్ట్ మెథడ్. ఓకేనా. ఇదేంటిది? పారామెట్రిక్ మెథడ్. ఇదేంటిది? డైరెక్ట్ మెథడ్. ఇదేంటిదండి? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇదేంటిది? సబ్స్టిట్యూషన్ మెథడ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఇవన్నీ ఏంటిది అంటే మెథడ్ వైజ్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది లాగారిథం మెథడ్, ఇది ఇంప్లిక్ట్, ఇదేమవుతుందండి? లాగారిథం మెథడ్. ఇదేమవుతుందండి? డైరెక్ట్ మెథడ్. అంటే మీరు ఇలా ప్రిపేర్ కావడం వల్ల డైరెక్ట్ మెథడ్ చూడండి. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ యూవీ ఫార్ములా అప్లై చేసి చైన్ రూల్ అప్లై చేసి సింప్లిఫై చేసి లాగారిథం ఇలా మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్లో ఎక్కువ ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఉందా? ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్కువ అడుగుతుంటాడు. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మిస్ అయిందంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటివి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇలాంటిది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా. ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది అయిపోయాక 2 మార్క్స్. ఇక 2 మార్క్స్ ఇందులో చెప్పలేమబ్బా, ఏ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు 2 మార్క్స్ అనేది. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్కి ఏవైనా అడిగితే అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఇది 2 మార్క్స్ వెయిటేజ్ కదండి. మ్యాక్సిమం మీకు కాన్సెప్ట్ వస్తే సరిపోతుంది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఓకేనా. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇందులో
మనకు ఉండేది ఎక్సైజ్ 2 ఎక్సైజెస్. ఇందులోంచి మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లానే ఉంటాయి. ఏది కూడా స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్ లేవు. 18 క్వశ్చన్ ఉన్నాయి, 18 ప్రిపేర్ కావాలి. 18 ప్రిపేర్ కావాలంటే టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ఉంటాయి. సో మీకు ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇంకా ఇక్కడ యాంగిల్ బిట్వీన్ కర్వ్సా, యాంగిల్ బిట్వీన్ కర్వ్సా, యాంగిల్ బిట్వీన్ కర్వ్స్, యాంగిల్ బిట్వీన్ కర్వ్సే. 4 క్వశ్చన్లు ఒకటే టైప్ వచ్చినాయి. ఇట్లాంటి ఇంకొక 3-4 ఉంటాయి. సో టెన్షన్ ఉండదు అన్నట్లు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ కూడా అంతే సేమ్. అక్కడ నీకు టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో 7 మార్క్స్ ఏ క్వశ్చన్ చేస్తామో ఆ కాన్సెప్ట్తోనే మనకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సో టెన్షన్ ఉండదు మీకు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ద కర్వ్, నార్మల్, అన్నీ ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేట్ మెజర్ ఇందులోంచి 4 మార్క్స్ వస్తాయి. ఇందులో ఒక 8 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటే అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. రోల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2 మార్క్స్ వెయిటేజ్. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, ఇది ఒకటి స్ట్రిక్ట్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిఫరెన్షియల్ అండ్ ఫంక్షన్స్ ఒకటి, డిటర్మైన్ ద ఇంటర్వెల్స్ అని ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక మ్యాక్సిమం మినిమం ఇందులో ఉన్న క్వశ్చన్స్ 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవే సరిపోతాయి. నా 11 కూడా అవసరం లేదు, ఇంకొన్ని తగ్గించుకొని కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఓకేనా, ఇవి టోటల్గా మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి. ఇందులో బుక్లెట్లో ఉన్నాయి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 75 వస్తాయి ఛాన్స్ ఉంది. మినిమం అయితే 70 అయితే గ్యారంటీగా అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మొత్తం నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్, కొద్దిగా లెంతీ బట్ తప్పదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.